హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 4 శుభార్తలు చెప్పిందండి. వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ యొక్క 4 పథకాల డబ్బులు కూడా రిలీజ్ చేయబోతుందండి. అయితే ఈ యొక్క పథకాల డబ్బులు పొందాలంటే ముందుగా మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి మీకు ముందుగా మీ దగ్గర అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక దీంతో పాటు ఈ యొక్క పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి తీసుకొస్తుంది, ఎగ్జాక్ట్‌లీ ఏ తేదీన మీ ఖాతాలో ఈ యొక్క డబ్బులు పడతాయి అనే విషయాన్ని చెప్తాను. ముందుగుండా ఆ 4 పథకాలు ఏంటనేది కూడా చెప్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. ఛానెల్‌లో కంటెంట్ నచ్చినట్లయితే గనుక తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇక డ్వాక్రా మహిళలు ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థి తల్లిదండ్రులు వీరందరికీ సంబంధించి అయితే శుభార్త చెప్పిందండి. రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే తీసుకొస్తుంది. ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ డబ్బులైతే రిలీజ్ చేస్తారండి. అంటే ఇక్కడ అసలు తీసుకున్న తర్వాత బ్యాంకుల నుంచి వీరు ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది బ్యాంకులకి తిరిగి కట్టాల్సి అయితే ఉంటుంది. అది బ్యాంకులు వేస్తాయండి. ఇక్కడ ఏంటంటే సున్నా వడ్డీ పథకం ద్వారా మీరు ఎంత ఇంట్రెస్ట్ అయితే బ్యాంకులకి కడతారో ఈ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా మీ ఖాతాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులైతే జమ చేస్తుందండి. ఇక ఫర్దర్‌గా దీని తర్వాత దీనికన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇంకో పథకాన్ని అయితే తీసుకురాబోతుందండి ఎమర్జెన్సీగా. తల్లికి వందనం పథకం అండి. సో, తల్లికి వందనం పథకం అనేది అమ్మఒడి పథకం రీప్లేస్‌మెంట్ అండి. ఈ యొక్క తల్లికి వందనం పథకంలో చూసుకుంటే ప్రధానంగా ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు, అదేవిధంగా ఎవరైతే 75% ఒక అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి అటెండెన్స్ కలిగి ఉంటారో ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి అయితే ఈ యొక్క పథకం అయితే అమలవుతుంది. ఇక్కడ 1 నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్నారు కాబట్టి వారికైతే వస్తది. అంటే జూనియర్ ఇంటర్, అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకు స్కూలింగ్ ఏదైతే ఉందో ఒకటో తరగతి నుంచి 10థ్ వరకు, ఈ యొక్క 10థ్ వరకు ఆ పైన చూసుకుంటే గనక ఇక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా ఈ యొక్క డబ్బులైతే ఇస్తారండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి అయితే ఒక పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. అదేవిధంగా ఈ యొక్క పథకం ద్వారా గరిష్టంగా ఒకే ఇంట్లో ఇద్దరున్నా, ముగ్గురున్నా కూడా అంతే అందరికీ కూడా డబ్బులైతే ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఈ యొక్క డబ్బులతో వీరైతే ప్రధానంగా ఇక స్కూల్స్ ఫీజులు కావచ్చు, ఏమైనా వగైరా వగైరా ఏమైనా చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుందండి వీరికి. చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్‌కి సంబంధించి అయితే ఒక తల్లికి వందనం పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. కాబట్టి వీరందరికీ కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఇక దీని తర్వాత చూసుకుంటే గనక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఇక్కడ లోన్స్ అయితే కల్పిస్తున్నారండి. వీరికి లోన్స్ అయితే ఇస్తున్నారు. ఇండివిడ్యువల్‌గా వీరికి లోన్స్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ ఇస్తున్నారు. ఉన్నత పథకం ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారండి. సో, పర్టిక్యులర్‌గా ఇప్పుడు చూసుకుంటే గనుక ప్రెజెంట్ నార్మల్‌గా కూడా లోన్స్ అయితే వీరికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి రాష్ట్ర ప్రభుత్వం లోన్స్ అయితే ఇవ్వాలని ఇప్పటికే బ్యాంకులకైతే సూచించడం జరిగిందండి. కాబట్టి డ్వాక్రా సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే మీరు ఈ యొక్క లోన్స్ తీసుకుంటారో మీకైతే ఈ యొక్క ప్రాసెసింగ్ అంతా కూడా ఇక చాలా తొందరగా ఫాస్ట్‌గా అయ్యేటట్టయితే ఇక్కడ చూడడం జరుగుతదండి. అదేవిధంగా ఈ యొక్క లోన్ పేమెంట్ అనేది, రీపేమెంట్ అనేది 5% ఇంట్రెస్ట్‌తో ఉందండి. అదే ఇక దీని తర్వాత చూసుకుంటే గనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించి అయితే ఇదే నెల మే నెల ఏదైతే ఉందో మే నెల ఎండింగ్ నుంచి కూడా వీరి ఖాతాలో అయితే 20,000 అయితే డబ్బులైతే పడబోతున్నాయండి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది. ఎవరైతే రైతులు యాక్టివ్‌గా ఉండి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఎవరైతే ఉంటారో అలాంటి రైతులందరికీ కూడా డబ్బులైతే వస్తామని అయితే చెప్తున్నారండి. ఇక మిగతా వారు ఎవరైతే వ్యాపారాలు అలాంటోళ్ళు చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క అప్లికేషన్‌లను అయితే ముందుగానే తీసుకోండి. ముందుగానే మీకేమైనా డౌట్స్ ఉంటే గనక కంపల్సరీ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారినైతే అడిగినట్లయితే మీకైతే తెలుస్తుందండి.